గాయాలు ఏవైతే ఉన్నాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. సో మస్తాన్ సాయిపై గతంలో కూడా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి గుంటూరుకు వెళ్ళినప్పుడు దాడి చేశాడు. ఆ దాడికి సంబంధించి గుంటూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది లావణ్య. ఇప్పుడు మళ్ళీ బెదిరించడానికి ఇంటికి రావడంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించింది లావణ్య. ఏవైతే గాయాలయ్యాయో ఆ గాయాలకి సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలోనూ లావణ్యపై అత్యాచారం చేసి దాడి చేశాడు మస్తాన్ సాయి. తన దగ్గరికి రాకపోతే చచ్చిపోతానంటూ వీడియో కాల్ చేసి బెదిరించాడు. గుంటూరుకు వెళ్ళినప్పుడు లావణ్యను తీవ్రంగా కొట్టాడు మస్తాన్ సాయి. అలాగే మస్తాన్ సాయిపై గతంలోనూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన మస్తాన్ సాయి ఇప్పుడు మళ్లీ లావణ్యను బెదిరిస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాణా, చూస్తున్నాం ప్రస్తుతం మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నట్టు మాకు కనిపిస్తోంది. సో ఏంటి, ఇందాకే లావణ్య కూడా అక్కడికి చేరుకున్నారు, మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లావణ్యని కొట్టిన దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి ఫొటోస్ కూడా మనం బిగ్ టీవీకి అందాయి. సో అవి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంత తీవ్రంగా గాయపరిచాడు. సో ఏంటి ఓవరాల్గా పరిస్థితి ఏంటి అక్కడ ఇప్పుడు? సో మస్తాన్ సాయి 300 అమ్మాయిలకు సంబంధించిన వీడియోల విషయం అనేది బిగ్ టీవీ బ్రేక్ చేసిన తర్వాత లావణ్య స్పందించింది. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఆమె చేరుకున్నప్పుడు బిగ్ టీవీతో కూడా ఆమె మాట్లాడింది. మస్తాన్ సాయి ఏ విధంగా తనని హింసించారు, గతంలో ఏ విధంగా తనని కేసులు పాలు చేశాడు, ఏ రకంగా అక్రమంగా నన్ను కొట్టి డ్రగ్స్ కేసులు ఇరికించాడనే అంశాలు కూడా బిగ్ టీవీతో ఆమె ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. అయితే ఈ విషయం బయటపడిన తర్వాత మస్తాన్ సాయికి సంబంధించిన లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా బిగ్ టీవీ చేతిలో ఉన్నటువంటి ఈ ఎక్స్క్లూజివ్ వీడియోని మనం చూస్తున్నాం. గతంలో ఏదైతే మస్తాన్ సాయి వాళ్ళ చెల్లి పెళ్లికి అని చెప్పి లావణ్యని గుంటూరుకు తీసుకెళ్లాడు. గుంటూరుకు తీసుకెళ్ళినప్పుడు లావణ్య అక్కడ మస్తాన్ సాయి యొక్క ఫోన్ని చెక్ చేసినప్పుడు, అంటే తను స్నానానికి వెళ్ళినప్పుడు మస్తాన్ సాయి అక్కడ ఫోన్ పెట్టాడు. ఆ ఫోను ఆమె డౌట్ వచ్చి చెక్ చేసినప్పుడు లావణ్యకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వీళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నవి కానీ న్యూడ్గా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా అతను స్టోర్ చేసుకుని రికార్డ్ చేసుకుని ఫోన్లోనే ఉన్నాయి. అలాగే ఒక హార్డ్ డిస్క్లో పెట్టినట్టుగా ఆమె గమనించింది. వెంటనే అవి డిలీట్ చేయడానికి ఆమె ప్రయత్నించింది. సో ప్రయత్నించిన నేపథ్యంలో అతను వెంటనే వచ్చి ఆమె పైన దాడి చేశాడు. దాడి చేసి చాలా విచక్షణారహితంగా, యాక్చువల్ అయితే ఆ రోజే తనను చంపేసేవాడు మస్తాన్ సాయి. నేను తప్పించుకొని ఉన్నాను. ఆ రోజు నా బట్టలు విప్పేశాడు, నా పైన రేప్ చేశాడు, అత్యంత దారుణ నా పైన బిహేవ్ చేశాడు, నన్ను కొట్టి దాంతోపాటు చాలా గాయపరిచాడు అనేది ఆమె చెప్తుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడు బిగ్ టీవీ చేతకి చేరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ చేస్తారు. ఎమ్మెల్సీ కూడా అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ ఆ రోజు నేను హార్డ్ డిస్క్ తీసుకురావడం వల్ల అప్పటి నుంచి నన్ను ఏ రకంగానే కూడా ఎలిమినేట్ చేయాలి, నన్ను పూర్తిగా నన్ను బ్లేమ్ చేయాలి, నా పైన అక్రమ కేసులు బనాయించి ఏ రకంగా నన్ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే అతను ఇన్ని రోజులు ప్లాన్ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఇవాళ ధైర్యం తీసుకొని మరొకసారి నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాననేసి కూడా ఆమె చెప్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే లావణ్య వర్షన్ అయితే పర్ఫెక్ట్గా ఆమె చెప్తుంది. అయితే ఎప్పుడైతే తనను వైద్య పరీక్షల కోసం మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు తీసుకెళ్లే క్రమంలో అతను మీడియాతో రెండు మాటలు మాట్లాడాడు. కావాలనే నన్ను లావణ్య ఇరికించి మరొకసారి నన్ను బుక్ చేసింది, ఆమె పక్క ప్రణాళికతోనే నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసింది. గతంలో ఆమె నన్ను ఫోన్లో మాట్లాడింది, ఆమె నాకు ఇవన్నీ చేసిందంటూ కూడా అతను చెప్తున్నారు. ఈ కేసులో నేను ఇన్నోసెంట్ అంటూ కూడా అతను తన వర్షన్ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ అతను ఎన్ని వర్షన్లన్నా చెప్పని, కాకపోతే ఇవాళ బయటపడినటువంటి అమ్మాయిల యొక్క వీడియోస్ మామూలు కాదు. దాదాపు మనం చూస్తున్న 1500 వీడియోల దాకా కూడా వచ్చాయి. అన్ని రకాలైనటువంటి వీడియోస్, ఎంతో వీడియో కాల్స్, దాంతోపాటు బెడ్రూమ్లో వాళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి అవి రికార్డ్ చేయడం సీక్రెట్ కెమెరాలతో, వారు ఏకాంతంగా మాట్లాడుకుంటే ఆడియోలు, దాంతోపాటు వారు వ్యక్తిగతమైన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ఫొటోస్ సేవ్ చేసుకుంటే ఆ ఫోటోలు,
చాలా అంటే చాలా వరకు కూడా ఉన్నాయి. ఒకవేళ ఫోన్లో ఐఫోన్ వాడితే మాత్రం ఐక్లౌడ్ ద్వారా కూడా ఆ హ్యాక్ చేసి వారి యొక్క డేటాను అంతా కూడా తస్కరించి వాళ్ళకి పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అనుభవించినటువంటి విషయాలు అనేది ఇప్పుడు బయటపడిన నేపథ్యం పడితే దీన్ని ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుని అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. ఎక్కడా కూడా ఈ డీవియేషన్ కాకుండా ఒత్తిళ్ళకి లొంగకుండా మస్తాన్ సాయిని కటకటాల పాలు ఇవాళ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా లావణ్యకు గతంలో జరిగినటువంటి ఆ ఒక్క కేసు కూడా ఇప్పుడు బయటపడడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.